దాంతో కొన్ని చోట్ల ఏం చేశారు, వీళ్ళ అనుచరుల చేతన కొనిపిచ్చి, వీళ్ళ అనుచరుల పేర్లతో అది ఆ 20 లక్షలకు కొనిపిచ్చి, దాన్ని వీళ్ళు ఆ తర్వాత ప్రభుత్వానికి తీసుకుని నేను చెప్పినట్టు ఆ 3 times ఇచ్చారు. ఇచ్చి ఆ రేటు వాళ్ళకి ఇచ్చేసేసి, అంటే అనుచరుడికి ఒక 5% డబ్బులు పడేస్తే మిగతాదంతా వీళ్ళు తినేశారు. ఇది అప్పుడు చాలా చోట్ల వినబడ్డటువంటి అంశాలు. దాని మీద వీళ్ళు దర్యాప్తు చేసినా ప్రూవ్ చేయలేరు. ఎందుకంటే అమరావతి ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి ఏమైనా ప్రూవ్ చేయగలిగాడా, లేకపోతే ఎట్లాంటి. ఇకపోతే ఇంటి నిర్మాణానికి సంబంధించిన కుంభకోణం అంటే అంతకంటే హంబక్, అంతకంటే బోగస్, అంతకంటే పనికి మాలేదు ఇంకోటి ఉండదు. వీళ్ళ పత్రికలే రాసుకొచ్చినాయి ఏంటి, ఎవడు దొరకట్లేదు, ఎవడు రావట్లేదు ఆ డబ్బులకి అని చెప్పేసి. ఇవాళకి కూడా వీళ్ళకి రావట్లేదు. నిజంగా చెప్పాలంటే ₹1,00,000 ₹1,80,000 పట్టణాల్లో, 2,80,000 పల్లె ప్రాంతాల్లో. అదే పట్టణాల్లో 2,80,000, పట్టణాల్లో పల్లెల్లో 1,80,000. ఇక్కడ సెంటు, అక్కడ సెంటున్నర. సెంటున్నర ప్రభుత్వం ఇస్తుంది. ఇది అదనంగా డబ్బులు అనమాట. దీనికి ఆ డబ్బులతో కట్టుకోవడం సాధ్యం అవుతుందా? ఇప్పుడు నేను ఆ మధ్యన దీనికి ఇంటి దగ్గర రిపేర్లు అది చేపిస్తాను 1,20,000 అయింది. పైన రంగులు వేయడానికి అవుతున్నప్పుడు ఎట్టా సాధ్యం అవుతుంది? ఇవాళ మినిమం వీళ్ళు చెప్పినట్టుగా ఒక సింగిల్ బెడ్రూమ్ టైప్ ఆఫ్ హౌస్, ఒక గది, ఒక వంట గది, ఒక వరండా, ఒక బాత్రూమ్ కడితే అది ప్లానింగ్ ఇచ్చింది. అంటే వీళ్ళు ప్లాన్ ఇచ్చారన్నమాట. ఆ ప్లాన్ ప్రకారం కట్టాలి. అట్లా కడితే మినిమం 10 లక్షలు అవుతుంది. వాళ్ళు మినిమం 10 లక్షలు. చీఫ్ అండ్ బెస్ట్